అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలం అవురువాడ పంచాయతీ శివారు శీతలబంధ నేషనల్ గ్రానైట్ క్వారీలో ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ కిముడు రాము అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళనకు దిగారు. క్వారీ యాజమాన్యం 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని సిపిఎం నాయకుడు నరసింహమూర్తి డిమాండ్ చేశారు. ఈరోజు అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం ఇక్కడ ఏదైతే సీతపందలే నేషనల్ స్టోన్స్ కోరి ఉందో ఆ కోరిలో పనిచేస్తున్నటువంటి కిముడు రాము అని చెప్పేసి అతను ట్రాక్టర్తో పనిచేస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి కిందన పడిపోయి ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ఈరోజు చనిపోవడం జరిగింది. ఉదయాన్నే చనిపోతే ఇంతవరకు కూడా ఇక్కడ ఓనర్లు లేరని, సూపర్వైజర్లు లేరని, ఎవరు లేరని పనిచేసిన వాళ్ళకే మీరు మా పనిచేసిన వాళ్ళతో మాట్లాడాలని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే క్వారీకి సంబంధించిన చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది కరెక్ట్ అనేది కాదు. ఎవరైతే చనిపోయినటువంటి కిముడు రాము ఉన్నాడో అతని కుటుంబాన్ని క్వారీ లేకపోతే కంపెనీ తరఫున అతనికి 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. లేదు ఆ విధంగా 50 లక్షల రూపాయలేగా నా కుటుంబానికి ఆదుకోకుండా మాత్రం శవాన్ని ఎట్టి పరిస్థితులకి కోర నుంచి కదిలించేదే లేదు. పోలీసులు కాదు ఎవరు వచ్చినా సరే శవాన్ని మాత్రం ఇక్కడే ఉంచుతాం. ఏదైతే నష్టపరిహారం ఉందో ఆ నష్టపరిహారం చెల్లించే వరకు మేము మాత్రం వదిలిపెట్టాం. కాబట్టి వెంటనే కోరి యజమానులు వచ్చి మా అందరికి కూడా అక్కడ ఎంతో